నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పేదరిక నిర్మూలనే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. అట్టడుగున వారికి అండగా ఉంటామన్న పురంధేశ్వరి. కనిగిరి ప్రాంతంలో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు సర్వం సిద్దం. ఏప్రిల్ 2న భూమి పూజ చేయనున్న అనంత్ అంబానీ. విజయవాడ హైదరాబాద్ హైవేపై తగ్గిన టోల్ రుసుములు. అర్ధరాత్రి నుంచి 2026 మార్చి 31 వరకు అమలు. ఢిల్లీలోని ఓ ఇంట్లో వంట గ్యాస్ లీక్ అయి అగ్ని ప్రమాదం. చికిత్స పొందుతూ అన్నా చెల్లెళ్లు దుర్మరణం. ఛత్తీస్గఢ్లోని బస్తర్ రీజియన్లో మరోసారి ఎన్కౌంటర్. మహిళా నక్సలైట్ మృతి. ఆయుధాలు స్వాధీనం. ఛత్తీస్గఢ్లోని బస్తర్ రీజియన్లో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య మరోసారి ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఓ మహిళా నక్సలైట్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఉదయం 9 గంటలకు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడినట్లు పేర్కొన్నారు. కాల్పులు జరిగిన అనంతరం తనిఖీ నిర్వహించగా ఇప్పటి వరకు ఒక మహిళ మృతదేహం సహా పలు ఆయుధాలు లభ్యమయ్యాయని దంతెవాడ ఎస్పీ తెలిపారు. అక్కడ మరికొందరు నక్సలైట్లు ఉంటారన్న అనుమానంతో సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేసినట్లు వివరించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు టోల్ రుసుములు తగ్గిస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్ణయం తీసుకుంది. తగ్గిన టోల్ రుసుములు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై తెలంగాణలో చౌటుప్పల్ మండలం, పంతంగి, కేతేపల్లి మండలం, కొర్లపహాడ్, ఏపీలో చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలు ఉన్నాయి. అత్యధికంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి 15 రూపాయలు, ఇరువైపులా కలిపి 30 రూపాయల వరకు తగ్గించారు. తేలికపాటి వాణిజ్య వాహనాలు ఒకవైపు ప్రయాణానికి 25, ఇరువైపులా కలిపి 40 రూపాయలు తగ్గించారు. బస్సు, ట్రక్కులకు ఒకవైపు ప్రయాణానికి 50, ఇరువైపులా కలిపి 75 వరకు తగ్గించారు. చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద అన్ని వాహనాలకు కలిపి ఒకవైపునకు 5, ఇరువైపులా కలిపి 10 రూపాయల చొప్పున మాత్రమే తగ్గించారు. 24 గంటల్లోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్ రుసుములో 25% మినహాయింపు లభిస్తుంది. 2026 మార్చి 31 వరకు తగ్గిన టోల్ ధరలు అమల్లో ఉండనున్నాయి. రాష్ట్రంలో పశ్చిమ ప్రకాశం అంటేనే కరువుకు ప్రతీక. ఇక్కడ వేలాది ఎకరాల భూములు బీడుగా దర్శనమిస్తుంటాయి. విస్తారంగా భూములున్నా పారిశ్రామిక అభివృద్ధి ఊసేలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. రిలయన్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని కనిగిరి ప్రాంతంలో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు సర్వం సిద్దం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆ దిశగా వెనుకబడిన ప్రకాశం జిల్లా నుంచే తొలి అడుగు వేసింది. ప్రభుత్వ చర్యలతో పశ్చిమ ప్రకాశంలో దిగ్గజ సంస్థ రిలయన్స్ పెట్టుబడులకు ముందుకొచ్చింది. కనిగిరి నియోజకవర్గం పెద్దచెర్లోపల్లి మండలం దివాకరపురం ప్రాంతంలో 475 ఎకరాల్లో సుమారు 140 కోట్లతో బయోగ్యాస్ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. ప్లాంట్ ఏర్పాటులో భాగంగా అందుకు అవసరమైన ముడిసరుకు స్థానిక భూముల నుంచి సేకరించే అవకాశం ఉంది. గడ్డిని కొళ్లబెట్టి ద్వారా గ్యాస్ ను ఉత్పత్తి చేయనున్నారు. ఇందుకు అవసరమైన ముడిసరికైన గడ్డిని రిలయన్స్ ఆధ్వర్యంలో పెంచనున్నారు. సమీప గ్రామాల రైతులు కూడా ఈ గడ్డిని పెంచితే సంస్థ సేకరించనుంది. పరిశ్రమకు దాదాపు 12,000 ఎకరాల్లో పండే గడ్డి అవసరమవుతుందని అంచనా. రైతులు భూములిస్తే కౌలు ఏడాదికి జిరాయితీకి 30,000 రూపాయలు, డీ పట్టా భూమికి 15,000 చొప్పున సంస్థ చెల్లించనుంది. ఇలా కాకుండా రైతులే సొంతంగా గడ్డిని పెంచితే విత్తనాలను సంస్థ అందించనుంది. బీడుగా ఉన్న వేలాది ఎకరాలు ప్లాంట్ రాకతో సాగులోకొచ్చే అవకాశం ఉందని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. ముడిసరుకు లభ్యతను బట్టి ప్లాంటును విస్తరిస్తారని, కాలుష్యం లేని పరిశ్రమగా సిబిజీ ప్లాంట్ అవతరిస్తుందని వివరించారు. రిలయన్స్ వారు కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్ ని ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రాంతానికి మొదటి ప్రాజెక్టు ఇవ్వటాన్ని మేము హర్షిస్తూ, మరి రిలయన్స్ సంస్థ వారు కూడా లోకేష్ బాబు గారి మాట ప్రకారం ఇక్కడ వచ్చి పెట్టనుందని వారిని అభినందిస్తూ, ఈ ప్రాంతంలో సంస్థ పెట్టడమే కాకుండా వారి బెనిఫిటే కాకుండా రైతులకు మేలు జరిగే కాన్సెప్ట్, ఈ వలసలు నివారించడానికి ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుంది. అదేవిధంగా ఇది పర్యావరణం నుంచి జీరో, ఇది డేంజరస్ హ్యాజార్డ్స్ అన్నమాట.
ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితి కాబట్టి దీన్ని 6 మండలాల్లో కూడా పెట్టించి ఈ ఆంధ్రప్రదేశ్లో పెట్టి 500 కంపెనీలతో పాటు ముఖ్యంగా ఈ కనిగిరి ప్రాంతంలో 6 పెట్టిస్తానని చెప్పేసి లోకేష్ బాబు గారు మాట ఇవ్వడం కూడా జరిగిందని తెలియజేస్తారు. ఇన్నాళ్లు కరువు కాటకాలతో వర్షాధారమే దిక్కుగా ఉన్న ఈ ప్రాంతంతో ప్లాంట్ ఏర్పాటుతో ఉపాధితో పాటు ఆదాయమూ లభిస్తుందని రైతులు యువత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా ప్రాంతానికి ఈరోజు ఈ బయోగ్యాస్ ఫ్యాక్టరీ రావటం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అదేవిధంగా మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాము. లీజుకి తీసుకున్నందువల్ల ప్రతి రైతుకు కూడా ఉపాధి కలుగుతుంది. అదేవిధంగా ఈ కంపెనీ వల్ల రైతులకి రోజువారీ కూలీలు కూడా దొరికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్లాంట్ పెట్టిన దానివల్ల రైతులకు కానీ ఏదైనా ఉద్యోగాలు వచ్చేదానికి కానీ అంటికు మంచిదే. ఆయన ఉగ్ర నరసింహారెడ్డి కాబట్టి తీసుకొచ్చి చేపిస్తాం. ఈ చుట్టుపక్కల ఉన్న ఈ 500 ఎకరాలు ఎటువంటి బీడు భూములు, అలాంటి చోట ఇటువంటి పరిశ్రమ రావడము ఎంతో ఆనందదాయకము. పశ్చిమ ప్రకాశం జిల్లా అంటేనే బాగా వెనుకబడిన ప్రాంతం, బాగా మెట్ట ప్రాంతం. ఇక్కడ రైతులు వలసలు వెళ్ళిపోవడము, మన కనిగిరి చుట్టుపక్కల చాలా మంది రైతులు వలసలు వెళ్ళిపోతున్నారు. అటువంటి పరిస్థితులలో ఇక్కడికి పరిశ్రమ రావడం ఎంతో కొంత యువతకు ఉపాధి దొరుకుతుందని మా అతిగా కరువు ప్రాంతం ఇది. ఇక్కడ ఇది పెట్టడం వల్ల, బయోగ్యాస్ పెట్టడం వల్ల చదువుకున్న వాళ్ళకి కొంతవరకు మేలు చేసిన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా. మామూలుగా 5,000 మందికి ఉద్యోగాలు అన్నారు. 5,000 మంది అంటే కనీసం ఇక్కడ లక్షల్లో ఉంటారు చదువుకున్న వాళ్ళే. వాళ్ళలో కొంతమందికైనా జాబులు వస్తాయి. బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన 475 ఎకరాలను ఆగమేఘాలపై ప్రభుత్వం రిలయన్స్ సంస్థకు అప్పగించింది. భూమి కేటాయించిన వెంటనే జంగిల్ క్లియరెన్స్, భూమి చదును పనులను వేగవంతం చేశారు. ఏప్రిల్ 2 అనంత్ అంబానీతో కలిసి మంత్రి లోకేష్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను జిల్లా యంత్రాంగంతో పాటు ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటై వేలాది మంది యువతకు ఉపాధితో పాటు ఖాళీగా ఉన్న వేలాది ఎకరాల భూమిలో గడ్డి పెంచుకొని ఆదాయ వనరులుగా మార్చుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఈ ప్రాంతం ఒక గుర్తింపు, గౌరవాన్ని కూడా పొందుతుందని ఈ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రకాశం జిల్లాలో మొట్టమొదటి ఏర్పాటు అవుతున్న పరిశ్రమ ఇదిగా చెప్పుకోవచ్చు. అది కూడా భారీ పరిశ్రమ కావడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఆనందానికి హద్దులు లేవు. కెమెరామెన్ శ్రీనివాస్తో రవికృష్ణ, ఈటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కూటమి ప్రభుత్వం వచ్చాక పరుగులు పెడుతోంది. సవాళ్లను దాటుకుని ముందడుగు వేస్తోంది. 9 నెలల కాలంలోనే ప్రాజెక్టు మొత్తం మీద 6.11% పనులు జరిగాయి. జగన్ హయాంలో 5 ఏళ్లలో మాత్రం 11.58% పనులు మాత్రమే చేశారు. కూటమి ప్రభుత్వంలో 9 నెలల్లోనే అందులో సగం పనులు పూర్తి చేసింది. ప్రధాన డ్యాంలో 3.80% భూసేకరణ, పునరావాసానికి సంబంధించి 2.56% మేర పురోగతి కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక పోలవరం ప్రాజెక్టు సమస్యలకు పరిష్కారాలు దొరుకుతున్నాయి. కేంద్ర జలశక్తి, కేంద్ర జలసంఘం కలిపి విదేశీ నిపుణుల కమిటీని నియమించగా దేశ విదేశాలకు చెందిన నిపుణులు వచ్చి ప్రాజెక్టును సందర్శించారు. మేతో మథనం చేసి ఎలా ముందుకు వెళ్లాలన్న అంశాలను కొలికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో కొత్తగా డయాఫ్రామ్ వాల్ నిర్మాణం ప్రారంభమైంది. ఈ ఏడాది జనవరిలో డీ వాల్ నిర్మాణం ప్రారంభించారు. మొత్తం 1396 మీటర్ల మేర దీన్ని నిర్మించాల్సి ఉంది. ఇంతవరకు 158.20 మీటర్ల మేర పనులు చేపట్టారు. పోలవరంలో ఎగువ, దిగువ కాపర్ డ్యాంలు నిర్మించినా వాటి సీపేజీ వల్ల ప్రధాన డ్యాం ప్రాంతంలో నీరు నిండిపోతోంది. ఈ సమస్యతో పనులు చేయడం సవాల్గా మారింది. వర్షాలకు ముందు ఏప్రిల్, మే, జూన్ వరకు పనులు వేగంగా చేసేందుకు ఆస్కారం ఉంటుంది. జూలై నుంచి గోదావరిలో వరదలు ప్రారంభమవుతాయి. దీంతో ఎగువ కాపర్ డ్యాం సీపేజీని నియంత్రించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకే కొత్తగా బట్రస్ డ్యాం నిర్మాణాన్ని ప్రారంభించారు. దాదాపు 82 కోట్ల విలువతో ఈ పనులు చేపట్టారు. వర్షాకాలంలోపు ఈ కట్టడాన్ని పూర్తి చేయాలి. బట్రస్ డ్యాం నిర్మిస్తే ఎగువ కాపర్ డ్యాం పునాదుల నుంచి వచ్చే సీపేజీని నియంత్రించొచ్చనేది వ్యూహం. డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి సీపేజీ జలాలు ఆటంకం కలగకుండా ప్లాట్ఫామ్ నిర్మిస్తున్నారు. ఆ ప్లాట్ఫామ్ పై మిషనరీ ఉంచి పనులను కొనసాగిస్తారు. వరదల సమయంలోనూ పనులు కొనసాగిస్తూ ఈ ఏడాది డిసెంబర్ నాటికి డయాఫ్రామ్ వాల్ పూర్తి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు.
డయాఫ్రమ్ వాల్ పూర్తయిన తర్వాత ప్రధాన రాతి మట్టి కట్ట నిర్మించాల్సి ఉంటుంది. డీవాల్ నిర్మాణం కొంత పూర్తయిన వెంటనే గ్యాప్ 2 ప్రధాన డ్యాం నిర్మించాలనేది వ్యూహం. ప్రస్తుతం గ్యాప్ 1 ప్రధాన డ్యాం నిర్మాణ ఆకృతులను సమర్పిస్తున్నారు. దీనికి అవసరమైన మట్టి, రాతి మెటీరియల్ సిద్ధం చేశారు. ఏప్రిల్ 2వ వారంలోనే మొదటి గ్యాప్ ప్రధాన డ్యాం పనులు ప్రారంభించి 2026 మార్చికి పూర్తి చేయాలనేదే లక్ష్యం. గ్యాప్ 2 ప్రధాన డ్యాం నిర్మాణం డీవాల్ నిర్మాణంపై ఆధారపడి ఉంది. ఇక్కడ ప్రధాన డ్యాం పనులు 2025 నవంబర్ నుంచి ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. అందుకు తగిన పరీక్షలు, విశ్లేషణలు పూర్తి చేస్తున్నారు. వీటితో పాటు కుడి, ఎడమ కాలువల అనుసంధాన పనులు పట్టాలెక్కించారు. వీటిని వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించారు. వేసవి వేళ భానుడి భగభగలతో అల్లాడిపోతున్న గుంటూరు వాసుల్ని తాగునీటి కష్టాలు మరింత ఇబ్బంది పడుతున్నాయి. పైప్లైన్ల ద్వారా సరిపడా నీళ్లు రాక, ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే తాగునీరు అందక శివారు కాలనీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దాహార్తి తీర్చండంటూ వేడుకుంటున్నారు. గుంటూరు శివారు కాలనీ ప్రజలు తాగునీటి కష్టాలతో సతమతమవుతున్నారు. నగర ప్రజలకు వేసవిలో తాగునీరు అందించేందుకు నగరపాలక సంస్థ సుమారు 10 కోట్ల రూపాయలు కేటాయించింది. కానీ నగర శివారు కాలనీలకు మాత్రం పూర్తి స్థాయిలో తాగునీరు సరఫరా చేయలేకపోతుంది. పాత గుంటూరులోని సుద్దపల్లి డొంక, ప్రగతినగర్, పొన్నూరు రోడ్లోని పలు కాలనీలు, ఇన్నర్ రింగ్ రోడ్లోని అన్నపూర్ణ నగర్, గుజ్జనగుండ్ల, పలకలూరు రోడ్లోని పలు కాలనీలకు తాగునీరు అందక అవస్థలు పడుతున్నారు. సుద్దపల్లి డొంక, ప్రగతి కాలనీల్లో వీధికొక పైప్ లైన్ మాత్రమే ఉంది. దీంతో ఇంటింటికి నీరు సరిగా సరఫరా కాకపోవడంతో ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. పట్టుకుంటే మనిషికి 2 పట్టుకుంటున్నాము, లేదా 4 బిందెలు వస్తే కాసేపు, లేకపోతే నీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నాం. అది ఏం చేస్తున్నాం, ఇంక ట్యాంక్ పిలిపించుకుంటాం. అది వస్తే ఇంకా 10 మంది మనిషికి ఒక రంబు కాడికి వేసుకుంటాము, పట్టుకుంటాం. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎండలకి అల్లాడిపోతున్నాం, నీళ్లు లేక చాలా బాధలు పడుతున్నాం. మున్సిపాలిటీ వాళ్ళు పంపిస్తున్నారు, ఇంకొచ్చినప్పుడు తలా ఒక రంబు పట్టుకుంటాం. నీళ్లు రావట్లేదండి. అసలు నీళ్లు ఇంతకుముందు బాగానే వచ్చాయి, ఇప్పుడు మాత్రం అసలు రావట్లేదు నీళ్లు. చిన్నపిల్లలతో ఇబ్బంది అయిపోతుంది, వాడుకోవడానికి కూడా నీళ్లు ఉండట్లేదు. ఈ నీళ్ళు ఈ ట్యాంక్ తెప్పించుకుంటున్నాం, అందరం ఇలా ఒక రంబు పట్టుకుంటున్నాం. నీళ్ళు రావట్లేవండి. అసలే ఇంతకుముందు బాగా వచ్చేది. అది ఎప్పుడంటే ఈ రోడ్లు ఏ తోలికే బాగా వచ్చాయి. నీళ్లు పంపులు ఆపేస్తాం అన్నారు ఆ రోజు. ఇక ఆ రోజు నుంచే నీళ్లు సరిగా రావట్లేదు. ఏం చేస్తే ట్యాంకీలకు తెప్పించుకుంటున్నారు. ఉన్నోళ్ళు మోటార్లు తెచ్చుకొని 1 గంట సేపు వేసుకుంటున్నారు. లేనోళ్ళు ఇక అట్లనే బాధపడుతున్నారు. పొన్నూరు రోడ్లోని షాబాహు హుస్సేన్ నగర్, వాసవి కాలనీ, శారదా కాలనీ, నల్ల చెరువు కట్ట ప్రాంతవాసులు నగరపాలక సంస్థ పంపిస్తున్న ట్యాంకర్పై ఆధారపడి డ్రమ్ముల్లో నీటిని నిల్వ చేసుకుంటున్నారు. పనులు మానుకుని నీటి కోసం ఇళ్ల వద్దే ఉంటూ ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోయారు. ట్యాంకర్లు అన్ని లైన్లకు రావడం లేదని, కొన్ని ఇళ్లకు సరఫరా చేసేసరికి నీరు అయిపోయి తిరిగి వెళ్లిపోతున్నారంటున్నారు. దీంతో నీటి ట్యాంకర్ కోసం పడిగాపులు కాయాల్సి వస్తోందని వాపోతున్నారు. పనులు పోవాలంటే వాటర్ నీళ్ళు వచ్చినప్పుడే అందరం దానికి ఆడే ఆడవాళ్ళు కొట్టుకోవటం చేయటం గొడవలు అవుతున్నాయి. 20 సంవత్సరాల నుంచి కూడా ఈ కాలనీలు పట్టించుకుంది లేదు. దగ్గర 400 కుటుంబాలు ఉంటున్నాయి ఈ కాలనీకి వచ్చేసి. ఎవరు రాజకీయ నాయకులు వచ్చినా చూసి పోవటమే కానీ ఏం లేదు. ఇంటింటికి పైప్ లైన్ వేయాలని కోరుకుంటున్నాం. ట్యాంకీలు అంటే వాళ్ళు ఇష్టమైనప్పుడు వస్తారండి. మేము ఫోన్ చేస్తాం, ఈరోజు ఫోన్ చేసి 4 రోజులకో 5 రోజులకో వస్తారు. వచ్చినప్పుడు ఇంకా అందరూ ఆడవాళ్ళు బిందెలు తీసుకొని కొట్టుకోవటం, డ్రమ్ముల్లో పట్టుకోవటం ఇట్లా జరుగుతుంది. కొద్దిగా మాకు పైప్ లైన్ కావాలని కోరుకుంటున్నాం. మేము అంతమించి మాకు ఇంకేం లేదు. అటు ఇటు పట్టుకుంటారు. మాకు వేళకు మేము మాట్లాడుకున్నాము, మేము తెచ్చుకుంటాం. తెచ్చుకోకపోయి ఎవడవుతామని చెప్పి తగాదులు. అది మగడికి తెచ్చుకోకపోతే మగవాడిని నుంచి చేస్తుంటారు. ఏం మాట్లాడు పెద్దోడితో ఏం మాట తెలియదు. ఇక్కడ ఇట్లా ఉంచి సిచ్యువేషను. ఆ పంపులు కాకపోతేనే రోడ్డు సంపాదించుకుంటారు. మనం ఏం పట్టుకుంటాం, అది బండి మీద తీసుకొని బయటకు పోయి తెచ్చుకోవటం. నీళ్ళు రావట్లేదు. ట్యాంకులు ఏమో అటు రికమెండేషన్తో వాళ్ళు తెప్పించుకుంటున్నారు. మాకు రావట్లేదు నీళ్ళు. 3 బిందెలు 4 బిందెల కాడికి ఎక్కువ రావు. ఇంటికి వచ్చి పంపు లైన్, ఈది లైన్ అని పెట్టారు. అది ట్యాంకీ రావట్లేదు. ఇంకా అదే వాడుకుంటున్నాం. ఉప్పు నీళ్ళు అవి తెచ్చుకొని వాడుకుంటున్నాం. మంచి వరకే వాడుకుంటాం. బయట కొనుక్కొచ్చుకుంటున్నాం నీళ్ళు. ఏం చేస్తాము, ఏం చేస్తాం, పంపులు సరిగ్గా వదలాలి, లేకుంటే ట్యాంకులు పంపించాలి మాకు. అది పండగ రోజుల్లో కూడా నీళ్ళు రావట్లా. అది సంగతి. మరి రోజు రావు. మనం ఫోన్ చేస్తే తెప్పించుకుంటే వస్తే, రాత్రి లేదు. మనం ఫోన్ చేస్తేనే, లేకపోతే అది రాదు. మనం ఫోన్ చేసి పిల్ల పంపితేనే వస్తుంది. ఈ పంపులు మాత్రం ఇళ్లలో పంపులు రావట్లా, ఈది పంపులు రావట్లా. లేదు రావట్లా నీళ్లు. ఏం మరి పంపులు వేశారు కదా, వదిలితేనే కదా. అంతకుముందు వచ్చాయి నీళ్లు, ఇప్పుడు రావట్లా. అసలు ఈ పంపులు రావట్లేదు.
10 రోజుల క్రితం ఒకసారి ఇట్లాగే నీళ్లు రావట్లేదు, పైపులు బాగలేవు, బాగా చేయాలా అన్నారు. అది బాగా చేసిన తర్వాత ఇంకా నీళ్లు రావటం మానేసినాయి. ఇంక ఇళ్లలో రావట్లా, రోడ్డు మీద రావట్లా. ఇన్నర్ రింగ్ రోడ్, ముత్యాలరెడ్డి నగర్, రత్నగిరి నగర్, కళ్యాణి నగర్, ఎస్వీఎన్ కాలనీ, పలకలూరు రోడ్, జేకేసీ కళాశాల రోడ్, జయంతి నగర్, మిర్చియాడ్, దుర్గానగర్ లాంటి అనేక శివారు కాలనీల్లోనూ నీటి కష్టాలు తప్పడం లేదు. జీఎంసీ అధికారులు స్పందించి శివారు కాలనీలకు సరిపడా ట్యాంకర్లను పంపించి తాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని కాలనీల వాసులు కోరుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం అందించిన తీపి కబురు వారి జీవితాల్లో కొత్త వెలుగులకు కారణం కాబోతోందన్న భావన వ్యక్తమవుతోంది. ఇళ్లకు నెలకు 200 యూనిట్ల చొప్పున, పవర్లూమ్లకు 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై నేతన్నల్లో హర్షం వ్యక్తమవుతోంది. చేనేత వస్త్రాల తయారీని వృత్తిగా ఎంచుకున్న కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేలా ప్రభుత్వం విద్యుత్ రాయితీ ప్రకటించింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 93,000 చేనేత కుటుంబాలకు లబ్ధి కలగనుంది. 10,534 పవర్లూమ్ యూనిట్లకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా. ప్రభుత్వం అనుమతించిన విద్యుత్ కన్నా ఎక్కువ వినియోగించిన లబ్ధిదారులు రాయితీ మొత్తాన్ని కోల్పోకుండా ప్రత్యేక నిబంధన తీసుకొచ్చింది. దీని ప్రకారం చేనేత కుటుంబాలు 200 యూనిట్ల కంటే అదనంగా వినియోగించినట్లయితే 200 యూనిట్ల వరకు బిల్లును ప్రభుత్వమే భరిస్తుంది. అదనంగా వినియోగించిన యూనిట్లకు మాత్రం డిస్కంల టారిఫ్ మేరకు ఛార్జీలను వినియోగదారులే చెల్లించాలి. పవర్లూమ్స్ కు 500 యూనిట్లు దాటితే ఇదే నిబంధన వర్తిస్తుంది. కొత్త పథకం అమలు నిర్ణయానికి ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులిచ్చింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో గద్వాల పట్టు చీరలను నేస్తున్న వేలాది కుటుంబాలు ఉన్నాయి. నెలంతా కష్టపడ్డా కనీసం 10,000 సంపాదించలేని దుస్థితి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తమకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించడంపై నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈరోజు చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ 200 యూనిట్లు ఇవ్వడం కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాము. ఈరోజు చేనేత కార్మికులు చాలా మంది కూడా హర్షిస్తున్నారు. ఎందుకంటే ఈ 200 యూనిట్లు అయిన తర్వాత ఎక్స్ట్రా ఏమైనా కాలిస్తే దానికొక్కటే బిల్ అని చెప్పేశారు. దానికి హర్షిస్తూ ఆయనకి కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడుకి, ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారికి, మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కరెంటు సబ్సిడీ ద్వారా ఇవ్వడం వల్ల మాకైతే ఆనందంగానే ఉంది. ఇలాగే మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని సీఎం గారికి, ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి మా యొక్క ధన్యవాదములు తెలియజేస్తూ, గతంలో కరెంటు బిల్లులు మాకు ఇచ్చే కూలీలతోనో కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితిలో కూడా ఏగినాము. ఏదో ఈ ప్రభుత్వం మాకు సహకారం చేసినట్లే మా కుటుంబాలకు మాకు ఆనందమే అని ఈ అవకాశం ఇచ్చినందుకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ ప్రభుత్వానికి. కర్నూలు జిల్లాలో పవర్లూమ్స్ లేవు. హ్యాండ్లూమ్స్ పై పనిచేయాలన్నా ఫ్యాన్లు, లిఫ్టింగ్ మిషన్ల అవసరం ఉంది. గత ప్రభుత్వం 100 యూనిట్ల వరకే ఉచిత కరెంట్ అందించేది. 100 యూనిట్లు దాటితే చేనేతలు కరెంటు బిల్లులు చెల్లించేవారు. కానీ కూటమి ప్రభుత్వం ప్రత్యేక నిబంధన తీసుకొచ్చి 200 యూనిట్లు దాటినప్పటికీ లబ్ధిదారులు రాయితీ కోల్పోకుండా చర్యలు చేపట్టింది. దీనివల్ల జిల్లాలో సుమారు 6,000 కుటుంబాలకు మేలు జరగనుంది. ఇంతకు ముందు ప్రభుత్వం కన్నా ఇప్పుడు కొద్ది మేలుంది. కరెంటు బిల్లు 1 యూనిట్ ఎక్కువ వస్తా కానీ మొత్తం బిల్లు కట్టాలని చెప్తుండ్రి. అందుకే మాకు 200 యూనిట్లు వచ్చినందుకు మాకు చాలా సంతోషం ఉంది. లేకుంటే ఇప్పుడు ఎండాకాలం కదా, కొద్ది ఫ్యాన్ ఎక్కువ వస్తా కానీ ఎక్కువ కాలుతా కానీ కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని మేము తిరిగినందుకు, అమలు అయినందుకు మేము చాలా సంతోషించాము. ఒక 30 ఏళ్ళ నుండి మగ్గం నేస్తున్నాను. ఇంతకుముందు కరెంటు బిల్లు సుమారుగా అంటే ఒక 500, 600, 700 వస్తుండే. ఇప్పుడు యాదవ్ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు బిల్లు చేనేత వాళ్ళకి మాఫీ అన్నాడు. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ 200 యూనిట్లు అంటున్నాడు. పర్వాలేదు, మాకైతే సంతోషంగా ఉంది. 100 యూనిట్లు దాటి 1 యూనిట్ కాల్చినా కానీ మొత్తం బిల్లు ప్లే చేయాలని పెట్టిండ్రి. మాము ఇప్పుడు ఎండాకాలం ఫ్యాన్ లేకపోతే మాకు నడుస్తుంది సార్. మాకు కంపల్సరీ ఫ్యాన్ ఉండాలా, ఇట్లా లిఫ్టింగ్ మిషన్ ఉండాలా. ఆ మిషన్ కరెంటు లేకపోతే ఏ పని జరగదు మా చేనేత కార్మికులకు. అందుకే ఈ కరెంటు వచ్చినందుకు, ఈ ఉచిత కరెంటు ఇచ్చినందుకు
గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎన్నికల హామీ మేరకు నేతన్నలకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చేనేత కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు అవకాశం లభించనుంది. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. రాజారావు, కాకాణికి ఎప్పుడు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు? స్వప్న, పదలకూరు మండలంలో జరిగిన అక్రమ మైనింగ్ మీద విచారణ హాజరు కావాలని చెప్పి నిన్న అంటే ఆదివారం ఉదయం వారికి నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. అయితే పోలీసులు చాలా వరకు ఇంటికి నెల్లూరులో ఉన్న ఆయన గృహానికి వెళ్లి ఆయన కోసంగా సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది. ఎవరు కూడా అక్కడ లేకపోవడం, అందులో ఇంటికి తాళాలు వేసి ఉండడంతో వారికి సంబంధించిన కొందరికి ఫోన్ల ద్వారా కూడా సమాచారం అడిగారు. అయితే ఆయన ఇక్కడ లేరని, హైదరాబాద్ లో ఉన్నారనే సమాచారం రావడంతో నెల్లూరులో ఉన్న ఆయన ఇంటికి నోటీస్ ను అందించారు. అయితే నోటీస్ లో ఈ రోజు సోమవారం 11 గంటలకి నెల్లూరు డిఎస్పీ కార్యాలయానికి హాజరు కావాలని చెప్పి విచారణ కోరారు. అయితే ఈ రోజు కూడా విచారణ రాకపోవడంతో పోలీసులు ఇక్కడ హైదరాబాద్ వెళ్లారు. హైదరాబాద్ వెళ్లి అక్కడ వారి ఇంటి దగ్గర నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. ఈ క్వాడ్ అక్రమ మైనింగ్ రవాణా నిబంధనల విరుద్ధంగా ఈ పేలుడు పదార్థాలు వినియోగించడం మీద ఈ పదలకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కేసు నమోదు కూడా ఫిబ్రవరి 16వ తేదీన పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇన్ని రోజులు కూడా పోలీసులు అరెస్ట్ చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు కూడా చేయలేదనే విమర్శలు కూడా వెలువెత్తాయి. ఇప్పుడు నిన్న ఆదివారం అందులో సెలవు రోజులు కావడంతో అరెస్టు చేస్తారనే ఉద్దేశంతోనే మాజీ మంత్రి కాగాని ఇక్కడి నుంచి వెళ్లిపోయినట్టుగా కూడా పారిపోయినట్టు కొందరు అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో హనీఫ్ ఎస్ఐ సిబ్బంది కూడా డిఎస్పీ కార్యాలయానికి రేపైనా హాజరు కావాలని చెప్పి కూడా హైదరాబాద్ వెళ్లి వీటికి నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. ప్రధానంగా చెన్నైలో నివాసం ఉంటుండే విద్యా కిరణ్కు పదలకూరు మండలంలో తాటిపట్టి గ్రామంలో ఈ అక్రమ మైనింగ్ దుస్తు మైన్స్ లో 32 ఎకరాలలో ఇక్కడ మైనింగ్ తవ్వకాలు అనేవి అనుమతి లేకుండా అప్పట్లో చేశారని వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ తెల్లరాయి గొల్ల మీద ఈ కాకాని మనుషులు అందరూ కూడా లీజుదారుడు అంగీకారం లేకుండానే అధికారం అండగా తెల్లరాయిని తరలించారని చెప్పి దీని మీద కేసు అనేది నమోదైంది. మైనింగ్ అధికారులు ఈ కేసు మీద పోలీస్ స్టేషన్ లో కేసు ఇవ్వడంతో ఈ కేసు నమోదు చేశారు. సుమారు దాదాపు 61,313 మెట్రిక్ టన్నులు క్వాడ్ను అక్రమంగా తరలించారని, వీటికి సీనరేజీ ఛార్జీలతో పాటు 10 జరిమానా అంత మొత్తం కలిపి కూడా దాదాపు 7.50 కోట్లు లెక్క తేల్చారు. దీనికి సంబంధించి షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారు గతంలో. దీనిపై ప్రస్తుతం ఉన్న మా మైనింగ్ డీడీ బాలాజీ నాయక్ కూడా గత నెల ఈ పదలకూరు స్టేషన్ లో ఫిర్యాదు చేయడం, ఇంతవరకు కూడా పోలీసులు అరెస్ట్ చేయడానికి కూడా ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. ధన్యవాదాలు రాజారావు.